ప్రాచీన కాలంలోనే మెసోపొటేమియన్లు, ఈజిప్షియన్లు విశ్వాసాన్ని అధ్యయనం చేయడం ప్రారంభించారు. గ్రీకు కాలం నాటికి ఇది మరింత వృద్ధి చెందింది. అరిస్టాటిల్, అరిస్టార్కస్, ఎరాటోస్థెనీస్, టాలమీ వంటి శాస్త్రవేత్తలు విశ్వ అధ్యయనాన్ని ప్రారంభిస్తే నీలోకస్, కోపర్నికస్, జోహన్నస్, క్లెపర్, గెలీలియో అండ్ గెలీలీ, సర్ ఐజాక్ న్యూటన్ వంటి వారు ఆధునిక ఖగోళ శాస్త్రానికి పునాది వేశారు. విశ్వం అనంతమైందే, అందులో జరిగే ప్రతి సంఘటన ఓ అద్భుతం. అనంత విశ్వం నక్షత్రాలు, నెబ్యులాలు, శూన్య ప్రదేశాలు సమూహం. మన సౌర వ్యవస్థలో సూర్యుడు ఓ నక్షత్రం. సూర్యుడు కేంద్రక స్థానంలో ఉంటూ దాని చుట్టూ పరిభ్రమించే 8 గ్రహాలు, పదుల సంఖ్యలో ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, తోకచుక్కలు, ఉల్కలు, అంతర గ్రహధూళి వంటి అనేక ఖగోళ వస్తువులు సముదాయమే సౌర కుటుంబం. ఈ కుటుంబంలోని సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో పరిభ్రమించే దుమ్ము, ధూళి, కణాలు, వాయువులతో ఏర్పడి ఉన్న ఖగోళ వస్తువులే తోకచుక్కలు. వినిల ఆకాశంలో తోకచుక్కలు కనిపించడం సర్వసాధారణమే. ఇవి భూమికి సమీపంగా వచ్చినప్పుడు సూర్యకాంతి వాటిపై పడి ప్రకాశిస్తాయి. అయితే ఈ నెల 10న తెల్లవారుజామున అత్యంత అరుదైన తోకచుక్క ఆకాశంలో కనువిందు చేయనుందని ఖగోళ పరిశోధకులు వెల్లడించారు. ఇది దాదాపు 8000 సంవత్సరాల కిందట మన పూర్వీకులు చూసిన ఓ తోకచుక్క మళ్ళీ ఇప్పుడు దర్శనమివ్వబోతుందని సైంటిస్టులు తెలిపారు. అప్పట్లో సూర్యుడికి దగ్గరగా వచ్చిన ఈ ఖగోళ వస్తువుకు కోమెట్ C2023A3గా సైంటిస్టులు వ్యవహరిస్తున్నారు. సుచిన్షాన్ అట్లాస్ అని దీని పేరును పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ తోకచుక్క మరోసారి భూమికి సమీపంగా రానుందని, అక్టోబర్ 10న శుక్రవారం తెల్లవారుజామున ఆకాశంలో ప్రకాశిస్తుందని పరిశోధకులు చెప్పారు. ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచైనా తోకచుక్కను ఎలాంటి పరికరాలు అవసరం లేకుండానే నేరుగా మన కళ్ళతో చూడొచ్చని తెలిపారు. బైనాక్యులతో చూస్తే మరింత స్పష్టంగా కనిపిస్తోందని వివరించారు. మన జీవితంలో అత్యంత అరుదుగా వచ్చే అద్భుతమని, ఈ అవకాశాన్ని వదులుకోవద్దని ఖగోళ పరిశోధకులు పేర్కొన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న నాసా వ్యోమగామి మాథ్యూ డొమినిక్ ఈ తోకచుక్కను వీడియోలో బంధించి పంపారు. సెప్టెంబర్ 28న కనువిందు చేసే ఈ తోకచుక్క అక్టోబర్ 10న కూడా మరోసారి కనిపించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా తోకచుక్కలు తమ కక్ష మార్గంలో అపహేలి స్థానంలో ఉన్నప్పుడు వాటి దేహంలో దుమ్ము, ధూళి కణాలతో ఏర్పడిన కేంద్రకం, వాయువులతో నిండిన ఏర్పడిన తల, కోమ అనే 2 భాగాలుంటాయి. పరిహేలి స్థానంలో ఉన్నప్పుడు తోక అనే 3వ భాగం కూడా ఏర్పడుతోంది. ఇలాంటి సమయంలో ఇవి భూమిపై ఉన్నవారికి కనిపిస్తాయి. ఇంతవరకు గుర్తించిన తోకచుక్కల్లో ముఖ్యమైనది హేలి. ఇది ప్రతి 75 సంవత్సరాలకు ఒకసారి భూమిని సమీపిస్తోంది. చివరిసారిగా 1986లో ఇది భూమికి సమీపంగా వచ్చింది. మళ్లీ దీనిని 2062లోనే చూడగలం.